నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాయకులకు కార్యకర్తలకు కాకుండా పార్టీకి సంబంధం లేని వ్యక్తికి ఇవ్వడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ మంత్రాలయంలో అడుగుపెట్టే సమయంలో శైవ క్షేత్రమైన ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ వీరశైవులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గత 30 సంవత్సరాలుగా మంత్రాలయం నియోజకవర్గంలో కష్టపడిన నాయకులకు కాక జిల్లాలోని ఒక మంత్రి కుటుంబానికి పదవి ఇప్పించడానికి మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి పనిచేశాడన్నారు. ఇందుకు ముఖ్య కారణం తన మంత్రాలయ ఇన్ఛార్జ్ పదవి కాపాడుకోవడం కోసం టీజీ పాండురంగయ్య శెట్టికి తన ఇన్ఛార్జ్ లెటర్ ప్యాడ్ ద్వారా సిఫార్సు చేశారన్నారు. టీడీపీ నాయకులకు కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అధిష్టానం పునరాలోచించుకోకపోతే రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో మరియు స్థానిక ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల సీనియర్ నాయకులు చెన్న బసప్ప, శివమోహన్ రెడ్డి, పన్నాగస్వామి, భారద్వాజ్ శెట్టి, కోట్రేష్ గౌడ్, మాధవరం అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన స్కూల్లో చదువుకున్నటువంటి సర్టిఫికేట్ ఇవన్నీ మనం సచివాలయంలో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా డబ్బులు పడడం జరిగింది. ఈ రైతులు కూడా డబ్బులు వేస్తే సరిపోదు, ఖచ్చితంగా రైతుల దగ్గరికి పోయి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకొని, ఇందాక ప్రకృతి వ్యవసాయం అయితేనేమి మన దగ్గర పండ్ల తోటలు పెంచడం లేదు. ఆ పండ్ల తోటలు కూడా ఒకసారి మన తక్కువ నీటితోనే ఎక్కువ లాభపడే విధంగా పండ్ల తోటలు కూడా పెంచుకుంటే మనం ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మన సైడు మిరప, ఉల్లి, టమోటా, ఈ టమోటా కూడా గ్రామాల్లోనే ప్రాసెసింగ్ యూనిట్ కూడా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఉల్లి మనం ఇక్కడ ఉల్లి కూడా ఎక్కువ పండిస్తుంటాము. ఆ ఉల్లికి కూడా సంబంధించి మన ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టుకుంటే ఆ ఉల్లిని ప్రాసెస్ చేసి దాన్ని కొన్ని రోజులు ఉంచుకొని తర్వాత ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రతి నెలలో ఒకరోజు చెంచు గిరిజనులకు శ్రీశైలం మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. గత నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రతి నెలలో చివరి బుధవారం రోజు చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత స్పర్శ దర్శనాన్ని కల్పించడం జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు చెంచు భక్తులకు శ్రీ స్వామివార్ల స్పర్శ దర్శనం ఉచితంగా దర్శించుకున్నారు. స్థానిక మేకలబండ, హాటకేశ్వరం, సున్నిబెండలోని చెంచు భక్తులతో పాటు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం, హనుమాపురం తాండా, మాచర్ల మండలం, బోధనంపాడు, దుర్గి మండలం తేరాల నుంచి కూడా చెంచు భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచు గిరిజనులకు దేవస్థానం ఉచిత వసతి, అల్పాహార, భోజన సదుపాయం కల్పించింది. అదేవిధంగా దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థానం అన్నపూర్ణ ప్రసాద వితరణ భవనంలో అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉదయం చెంచు గిరిజన భక్తులు సాంప్రదాయబద్ధంగా తప్పెడ వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద దేవస్థానం అధికారులు వారికి ఆహ్వానం పలికారు. తర్వాత కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబికా దేవిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జున స్వామి వారిని తమ అల్లునిగా భావిస్తారన్నారు. దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం నందు ప్రత్యేకంగా చెంచుల సాంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో దివ్య కళ్యాణ మహోత్సవానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. శ్రీ స్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి చెంచు గిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు ఈ సమావేశం పెట్టాలనుకున్నామంటే, సభ్యత్వం లేని పోతుందో పోలేదో తెలియదు, కానీ మొత్తం మీద వేరే నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నియమించారు. పోతే ఇది ఇప్పుడు రాష్ట్ర టెంపుల్ అంటున్నారు. ఎందుకంటే 5 కోట్ల పైన ఆదాయం కోసం ఇది స్టేట్ టెంపుల్గా పరిగణించారు. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని 6 నియోజకవర్గాల నుంచి 6 మందిని, ఇంకా 7 మందిని ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గం నుంచి నియమించాలని ఒక జీవో ఉంది. ఆ జీవోలో కూడా ఇక్కడ లోకల్ ప్రాపర్గా టౌన్ ఉర్దుల నుంచి కానీ ఒక అభ్యర్థిని ఎవరో అమాయకుల్ని పెట్టారు. ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన ఆయనే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరో కరణం శ్రీనివాసరావు అంట, ఎవరో పేరు తెలియదు, ఏం తెలియదు వాళ్ళని ఇప్పుడు ట్రస్ట్ బోర్డు పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా లేవు. అలాగే
ఎందుకు పెట్టారంటే పార్టీ కష్టపడి ఈ 30-40 ఏళ్ళ నుంచి పార్టీకి ధన ప్రాణ ఆది కేసులు అన్ని నుంచి అనుభవించి ఎన్నో కష్టాలు పడుతుంటే దాన్ని సరిదిద్దుకొని పార్టీ ఈ రోజు న్యాయం చేస్తుంది, రేపు న్యాయం చేస్తుందని చాలా మంది ఎదురు చూశారు. అలాగే ఇవన్నీ ఒడదిద్దలు ఎదుర్కొని ఈ రోజు వస్తుంది, ఈ రోజు న్యాయం జరుగుతుంది, రేపు న్యాయం జరుగుతుందని చాలా మంది ఎదురు చూస్తుంటే ఈ రోజు కూడా ఈ పని కూడా అన్యాయంగా జరిగిపోయింది. ఎవరో వచ్చి ఎవరో కొట్టుకుపోయినట్టు ఉంది ఇది. ఎందుకంటే ఇది ఆదిశ్వరంతో పోయిందనే తెలియదు, ఇది మళ్ళీ పునరాలోచించాలి, సమీక్షించాలి. ఎందుకంటే మేము కూడా కష్టపడి మేము కూడా 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉండి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము మేజర్ సర్పంచ్ ఎందుకంటే మాకు ఎన్నో ఒడిదిద్దలు ఉంటే కూడా మేము నిలబడి గెలిచినాం. మన కార్యకర్తలు మేము కాపాడుకోవాలి. గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు బేటీ బచావో బేటీ పడావో మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారత కేంద్రం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ర్యాలీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ మహిళల సాధికారత, విద్య, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి సంఘాల బలోపేతం చేయాలన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరియు రాజకీయంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. మహిళల భద్రత, స్వాభిమానంతో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహిళలు కూడా ఆర్థికంగా బలోపేతమయ్యే కావాలని, అన్ని రంగాలలో కూడా మహిళా శక్తి ముందుండి పనిచేసే విధంగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా వ్యాపారంగా, ఆర్థికంగా ఈరోజు సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలు కానీ, గ్యాస్ డీలర్స్ కానీ, పెట్రోల్ బంక్స్ కానీ, అదేవిధంగా మీ సేవా సెంటర్లు కానీ, మహిళా క్యాంటీన్లు కానీ ఈరోజు అన్ని రంగాలలో కూడా ఆర్థికంగా బలోపేతమై మహిళా శక్తి ఈరోజు ముందుండి పనిచేసే విధంగా ఈరోజు చైతన్యపరిచే కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ హబ్సీగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేసిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓయూ ఏసీపీ జగన్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అల్లం తేజస్విని హబ్సీగూడలోని గ్రీన్ హిల్స్ కాలనీలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పిఎల్కేఎం రావు ఇంట్లో పని మనిషిగా విధుల్లో చేరింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అల్లం తేజస్విని ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగిలించి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కాలని నిశ్చయించుకుంది. ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఇంటి యజమాని కల్లుగప్పి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. అనుమానం వచ్చిన ఇంటి యజమాని బీరువాను తీసి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ ఇంటి యజమాని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 36 గంటల్లో చాకచక్యంగా నిందితురాలిని అరెస్టు చేసి ఆమె దగ్గర నుంచి 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు. ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరిని కూడా నమ్మి ఇంతకుముందు కూడా నేపాల్ గ్యాంగ్ ఇట్లానే సేమ్ పరిచయాలు పెంచుకొని నేపాల్ గ్యాంగ్ వాళ్ళు మేము పనిచేసుకుంటామని భార్యాభర్తలు వచ్చేసేసి వాళ్ళను ఇంట్లో ఉన్న ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్లకు మత్తు మంది ఇచ్చేసి పూర్తిగా ఆభరణాలు దొంగిలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఐసోలేట్ ఉన్న ఇళ్లలో తాళం వేసిన తర్వాత లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా దొంగతనాలు చేసుకొని పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకనే పనికి పెట్టుకునే క్రమంలో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పూర్వపరాలు మొత్తం తెలుసుకొని వాళ్ళ సబ్జెక్టు డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని దయచేసి మీరందరూ అందులో పని పెట్టుకోవాలని చెప్పి కోరుచున్న ప్రజలకు విజ్ఞప్తి. ఎందుకంటే ఈ మధ్యలో డైరెక్ట్ వచ్చేసి దొంగతనాలు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నమ్మించి మోసం చేసే దొంగతనాలు ఎక్కువైనాయి. కాబట్టి అందరం కూడా
ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్త వహించాలని చెప్పి కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్లో భాగంగా కల్వకుర్తిలో మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నేడు మొదలైన ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణ కోసం కల్వకుర్తి పట్టణంలో మౌలిక సదుపాయాలు కలిగిన 7 పరీక్షా కేంద్రాలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరిగిన వివరాలను ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ కల్వకుర్తి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రామరెడ్డిని వివరణ అడగ్గా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 7 సెంటర్లలో 1700 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1642 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 58 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారన్నారు. బి రామరెడ్డి, ప్రిన్సిపల్, కల్వకుర్తి జూనియర్ కాలేజ్, నాగర్ కర్నూలు జిల్లా. ఈరోజు జరిగినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కల్వకుర్తిలో నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కల్వకుర్తిలో 7 సెంటర్లలో భాగంగా 1700 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు అలాట్ అయ్యారు. అందులో 58 మంది విద్యార్థులు గైర్హాజరుగా నమోదు అయ్యిండ్రు. మొత్తము 1642 మంది విద్యార్థులు చక్కని వాతావరణంలో పరీక్షలు రాయడం జరిగింది. ఇందుకోసమని పోలీస్ బందోబస్తు, హెల్త్ డిపార్ట్మెంటు అందరి యొక్క సహకారంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు నిర్వహించినట్లుగా తెలియజేస్తున్నాం. ఈ విషయాల్లో మాకు సహకరించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యం పట్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. బుధవారం మంగళగిరిలోని అరవింద మోడల్ స్కూల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఎదుగుతున్న సిటిజన్స్ను దృష్టిలో పెట్టుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని చెడును వదిలేసి మంచి కోసం అన్వేషించి ముందుకు పోవాలని సూచించారు. మీరు చదువుతున్న విద్యా సంస్థలో ఎదిగిన అధినేతలను స్ఫూర్తిగా తీసుకుని మేము ఎందుకు అలా కాకూడదు అని ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుకు నడవాలని ఆయన విద్యార్థులను కోరారు. విద్యార్థులు శారీరక శ్రమగల క్రీడలను అభ్యసించి వ్యాధులకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. వ్యాధులను నయం చేసుకునే మందు మనం తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడితే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. విద్యా సంస్థలో అంతర్గత పాఠశాల క్రీడా పోటీలు విద్యార్థుల ఆసక్తిని, చైతన్యాన్ని రేకెత్తిస్తాయని ఆయన అన్నారు. అంతకుముందు అరవింద విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి ఇంద్రాణి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులను క్రీడల పట్ల మొగ్గు చూపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపాలని కోరారు. ఇందుకోసం ఫిజికల్ డైరెక్టర్లను శ్రద్ధ తీసుకోవాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరవింద మోడల్ డైరెక్టర్ అరవింద్, స్కూల్ ప్రిన్సిపల్తో పాటు ఫిజికల్ డైరెక్టర్ సురేష్, సుజాతలు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. అనంతరం పోటీల్లో విజేతలైన వారికి మోడల్స్ ప్రతిభా పత్రాలు రామాంజనేయులు అందజేసి అభినందించారు. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చదువులో మంచిగా పర్ఫార్మెన్స్ వస్తుంది. ఒక నానుడిని ఎవరైతే గేమ్స్ ఉంటారో వాళ్ళకి చదువు రాదు అని, కానీ ఎవరికైతే గేమ్స్ ఉంటావో సమాజంలో వాళ్ళే పై స్థాయికి ఎదుగుతారు. ఇది వాస్తవం. థ్యాంక్ యూ. ఇంత అవకాశం ఇచ్చినటువంటి నాకు, మేనేజ్మెంట్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు ఆడుకోవాలి. ఊరికి టైం వేస్ట్ చేయడం కాదు. గ్రౌండ్లోకి వచ్చినప్పుడు యూ నీడ్ టు గివ్ వర్క్ టు ఆల్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీ, దెన్ యూ విల్ బి వెరీ హెల్తీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్ తెలుసా? విజయవాడ నుంచి కాదు, గుంటూరు నుంచి కాదు, కర్నూలు నుంచి వచ్చారు. All the way he has come, he got our invitation and he రిసీవ్ అయిపోగానే సురేష్ సార్ చెప్పారు ఇలా. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.